వామ్మో వారినైనా ఏం సినిమారా ఇది. ఇందాకనే దేశముద్రు అని రిలీజ్ సినిమా చూసినా, ఇది రిలీజ్ సినిమానా లేకుంటే డైరెక్ట్ సినిమానా అస్సలు అర్థమైతే లేదురా నాయన. ఆ జనమేంద్రరావు బాబు, అర్పులేంద్రరావు బాబు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మొత్తం దద్దరెళ్ళిపోయిందని చెప్పాలా. సినిమా బేసిక్ స్టోరీ ఏందంటే, వైశాల్ అనే క్యారెక్టర్ ప్లే చేసిన హన్సికాని మనోడు లవ్ చేస్తాడనమాట. సో ఆమెకి అలా ఫ్యామిలీ నుంచి ఒక ప్రాబ్లం ఉంటుంది, అది రిజాల్వ్ చేసి మనోడు ఆమెను ఎట్లా పెళ్లి చేసుకున్నాడు అనేది సినిమా. చాలా ప్లాట్లు ఉంటాయి ఇట్లాంటి, కానీ అక్కడ ఆ ప్రయత్నించే విధానంలో, సాల్వ్ చేసే విధానంలో, ఆమెని లవ్ చేసే విధానంలో, వాళ్ళ విలన్స్ తోటి పోట్లాడే విధానంలో, సో ఇవన్నిట్లో ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ చూడడానికి ఇంతమంది వస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లోనే జస్ట్ ఎనర్జెటిక్ ఎఫర్ట్ పెట్టిన సినిమా ఇదే దేశముద్రు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఇదొక అద్భుతమే తీసిండని చెప్పాలి. ఎందుకంటే టాలీవుడ్ లో అప్పటి వరకు ఒక్క సిక్స్ ప్యాక్ హీరో లేడు. ఈ సినిమాతోటే, ఈ దేశముద్రు అనే సినిమాతోటే యంగెస్ట్ హీరోలల్లా మన అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ తోటి కనబడ్డాడు. మన టేకింగ్ ఏంది, ఆ స్క్రీన్ ప్లే ఏంది, సినిమాటోగ్రఫీ ఏంది, ముఖ్యంగా సాంగ్స్ ఏంది, ఆ చక్రి వాడిన సాంగ్స్ మామూలుగా ఉంటాయి. నిన్నే నిన్నే ఆ సాంగ్ అయితే నిజంగా దద్దరిల్లిపోయింది. జనాలు ఒక్కడు కూడా సీట్లో కూర్చుంటలేడు, అందరూ ప్రతి సాంగ్ ఎగురుతాను గోలబెట్టే ఆ సాంగ్ కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇదే కాకుండా ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క డైనమైట్ లాగా వేలిందని చెప్పాలి. అల్లు అర్జున్ గారు ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటా ఉంటే, గుంటూరు బొలితో ఎక్ షహరే మై ఇద్దరు మారేతు రీసౌండ్ గుంటూరు మే ఆత, ఈ డైలాగ్ కి ఒక్కొక్కడు ఒరుతున్నాడు థియేటర్ లో. మామూలు జోష్ కాదు, మామూలు ఎంజాయ్మెంట్ కాదు. ఇదే కాకుండా జాయింట్లు జారిపోతాయి, ఫిలమెంట్లు రాలిపోతాయి. చాలా మంది ఒర్రి సీన్లు రీక్రియేట్ చేస్తున్నారు అక్కడ. వాళ్ళ ఎంజాయ్మెంట్ కి హద్దులే లేవు. సో నా ఫ్రెండ్ అయితే నా పక్కన కూర్చొని ఒర్రి బయటకు వచ్చేసిన తర్వాత 10 నిమిషాల నుంచి పిలుస్తున్నాడంట. నాకు అర్థమైతే లేదు, వాడు గొంతు పోయిందంట. మేమైతే ఫ్రెండ్స్ 10 మంది పోయినాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం, బాగా ఎగిరినాము. థియేటర్లో ప్రతి ఒక్కడు సీట్లలో అయితే కూర్చోలేడు, అందరూ ఎగురుతూనే ఉన్నారు. ఇంటర్వెల్లో కూడా పాటలు వేసిండ్రు, అది వేరే లెవెలే అనిపించింది. అందరూ సెల్ ఫోన్లో చూసుడు, ల్యాప్టాప్లో చూసుడు, టీవీలో చూసుడు కాదు, ఇట్లాంటి రిలీజ్లకు పోతే అస్సలైన మజా ఏందో మీకు అర్థమవుతుంది. అందరు టికెట్లు బుక్ చేసుకోండి, వెళ్ళండి, ఎంజాయ్ చేయండి.